సింగర్గా పేరు పొందిన సింగర్ మను ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను బాగా అలరించారు. ఈ మధ్యకాలంలో బుల్లితెర పైన పలు షోస్ కూడా జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సింగర్ మను కుమారులు చేసిన పనికి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. వీరిపైన పోలీస్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. చెన్నైలో కృపాకరన్ వలసరవక్కం ఫుట్బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారట. మంగళవారం రోజు రాత్రి అకాడమీ నుంచి తిరిగి వస్తుండగా హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో సింగర్ మను కుమారులు రఫీ షకీర్లతో పాటుగా వారి ఫ్రెండ్స్ 5గురు అక్కడ ఉన్నారట. అయితే ఈ 5 మంది కూడా మద్యం మత్తులో ఉండడంతో కృపాకర్తో పాటు మరొక బాలుడితో గొడవ పడినట్లుగా సమాచారం. అలా ఈ గొడవ పెద్దది అవడంతో ఈ ఘటనలో కృపాకరానికి గాయాలయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక సింగర్ మను కుమారుల పైన వలసరివక్కం, రఫీ, షకీర్ వారి యొక్క స్నేహితుల పైన కూడా కేసు నమోదు చేయించారు. అయితే ఇందులో కేవలం 2ని మాత్రమే అరెస్ట్ చేయగా మరికొంతమంది పరారులో ఉన్నారు. ఇక వీరిపైన హత్య బెదిరింపులు కూడా బెదిరించడమే కాకుండా అసభ్యకరంగా కూడా ప్రవర్తించారని కేసు నమోదు చేసినట్లుగా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇక పరారీలో ఉన్న వారిలో సింగర్ మను కుమారులు కూడా ఉన్నారట. వీరి కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఈ విషయం విన్న సింగర్ మను అభిమానులు ఆయన కుమారులను అసహ్యించుకుంటున్నారు. ఎంతో మంది దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకున్న సింగర్ మను తన కొడుకుల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.